హలో గైస్, వెల్కమ్ టు అర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి ఫోర్టాన్ అనే ఒక కంపెనీ గురించి మాట్లాడుకుందాము. సో ఫోర్టాన్ అనే కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు టాన్ గురించి మాట్లాడుకుందాము. టాన్ అనేది అంటే ఏమీ లేదండి, ఇప్పుడు మనం క్రిప్టోలో చాలా రకమైన కాయిన్స్ అనేవి ఉంటాయి కదా. TON టాన్ అనేది కూడా ఒక కాయినే. ఇది ఎవరిది అంటే టెలిగ్రామ్, మనం అందరికీ తెలిసిందే మెసేజింగ్ యాప్ మనం యూజ్ చేస్తున్నాం కదా. సో టెలిగ్రామ్ వాళ్ళకి సంబంధించిందన్నమాట ఈ టాన్ కాయిన్ అనేది. ఓకేనా. సో టెలిగ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో బ్లాక్ చైన్ ద్వారా ఈ టాన్ కాయిన్ని. సో ఈ టాన్లో ఏం చేస్తాము అంటే దీంట్లో మనము ఫాస్ట్ అండ్ సెక్యూర్ పేమెంట్స్ అనేది చేసుకుంటాము. ఒక్కసారిగా ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనము దీనిలో చేయగలం అనమాట. ఓకేనా. సో దీనిలో టాన్ కాయిన్ అనే కరెన్సీని ఉపయోగించబడుతుంది. సో ఈ టాన్ అనేది సో టెలిగ్రామ్లో మీకు వ్యాలెట్ పేమెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఓపెన్ చేసినట్లయితే టెలిగ్రామ్ మీకు బాట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో వ్యాలెట్స్ కూడా ఉంటాయి. మీకు మొత్తం అంతా మీరు పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. యూజర్ ఫ్రెండ్లీగా ఉండిద్దండి, అర్థం కాని వాళ్ళకి కూడా ఈజీగా ఉండిద్ది. సెక్యూర్ పేమెంట్స్ ఉంటాయి. మీకు అక్కడ లాకింగ్ సిస్టమ్ ఉండిద్ది. మీ ఫండ్కి ఈజీగా మీరు లాక్ అనేది పెట్టుకొని ప్రైవసీగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా గైస్. సో టాన్ గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని గురించి మరిన్ని వీడియోల్లో ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి చెప్తూ ఉంటానన్నమాట. ఇప్పటికైతే అర్థమయ్యి ఉండిద్ది. సో ఫోర్టాన్ అనే కంపెనీ ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే ఈ టాన్ వాల్యూ ఉంది కదా, ఇది పెంచడానికి ఫోర్టాన్ కంపెనీ అనేది యూస్ చేస్తున్నారు. జస్ట్ ఫోర్టాన్ టాన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. టెలిగ్రామ్లో పనిచేసే ఒక ఇన్కమ్ ప్లాట్ఫామ్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. సో నేను చెప్పినట్లుగానే మనం ఫోర్టాన్ ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది అందరికీ అర్థమవుతుంది కదండి. సో మనము టాన్ వాల్యూ పెంచడానికి ఇప్పుడు టాన్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని మనం కొన్ని సంవత్సరాలు కొంచెం వెయిట్ చేసాము అంటే టాన్ వాల్యూ పెరుగుతుంది. అలా కాకుండా ఫోర్టాన్ అనే కంపెనీ మనకి ముందుగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసిందనమాట ఎర్న్ చేసుకోవడానికి. సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. అన్ని ఏళ్ళు మనం వెయిట్ చేయకోకుండా వాల్యూ కోసం పెరిగేలాగా మనము బ్లాక్ చైన్ ఉపయోగించి మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒకటి డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో దీని గురించి మరింత డీప్గా నేను ఇక్కడ చెప్తాను చూడండి. 5 స్మార్ట్ టిప్స్ టు ఎర్న్ బిగ్ విత్ ఫోర్టాన్. ఏంటి అంటే ఫస్ట్ అసలు మీరు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ఓకేనా. సో మనం దీంట్లోకి వస్తే సక్సెస్ అవుతాము, ఖచ్చితంగా మనం దీనిలో ఎర్న్ చేయగలము. ఎప్పుడన్నా పాజిటివ్గా ఉంచుకోండి మీ మైండ్ని. అంతే తప్ప ఓకే ఇది ఇట్లాగా దీంట్లో మనం సక్సెస్ అవుతామా లేదా అని కంపేర్ చేయొద్దు. ముందు నేను చెప్పేది ఏంటి అంటే ఫోర్టాన్ యాప్ని వేరే యాప్స్తో కంపేర్ చేయొద్దండి. మెయిన్ విషయం అది చెప్తున్నా. బికాస్ చాలా యాప్స్ ఉంటాయి, ROI యాప్స్ ఉంటాయి, తర్వాత లాంగ్ టర్మ్ యాప్స్, వేరే ఎక్సెట్రా XYZ యాప్స్ అన్నీ చాలా ఉంటాయి. నేను చెప్పేది ఏంటి అంటే ఏ యాప్తో కంపేర్ చేయొద్దు. మీరు ఒక్కటి ఫోర్టాన్ చూడండి, ఓవర్వ్యూ చూడండి, మీకు నచ్చిద్ది, నచ్చంగానే మీరు రండి. నేనైతే అదే చెప్తా. అప్గ్రేడ్ హయ్యర్ లెవెల్స్ అంటే దీనిలో టోటల్గా 1 నుంచి 12 లెవెల్స్ దాకా ఉంటుంది. సో స్టార్ట్ విత్ 1. మీ దగ్గర రిఫరల్స్ ఉన్నారు ఇదంతా అనుకుంటే స్టార్ట్ విత్ 1. ఆ తర్వాత మీకు రిఫరల్స్ చేసేదాన్ని బట్టి ప్రతి రిఫరల్ నుంచి 50% అట్లా వస్తుంది. అవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోను జస్ట్ చెప్తున్నా. సో దాన్ని బట్టి మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళండి 12 లెవెల్స్ దాకా. సో ప్యాసివ్ ఇన్కమ్స్ తీసుకుంటారు, మీకు యాక్టివ్ ఇన్కమ్స్ తీసుకుంటారు. సో ఏంటి అంటే పాజిటివ్ మైండ్లో మీరు ఉన్నప్పుడు మీరు ఏదన్నా చేయగలరండి. ఓకే. టీమ్ బిల్డింగ్. ఇక్కడ ఏంటి అంటే బిల్డ్ ఎ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ టీమ్ దట్ డూప్లికేట్స్ యువర్ ఎఫర్ట్స్. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మీరు రిఫర్ చేయొచ్చు, లేకపోతే స్పిల్ ఓవర్ కింద మీకు పడచ్చు. బట్ మీరేంటి అంటే నేను సజెస్ట్ చేసేది మీరు యూస్ చేయండి, మీకు నచ్చిద్ది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేయండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి అడాప్ట్ అవ్వడానికి ఈ యాప్ కోసం. ఓకేనా. ఆ తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది ఓకే సో అండ్ సో నేను ఇంత ఎర్న్ చేస్తున్నాను, మన వైపు నుంచి కృషి చేసి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేషన్ అనేది ఓన్ క్యాలిక్యులేషన్ అందరికీ ఉండాలండి. ఆ తర్వాత వాళ్ళకి కూడా నమ్మకం వచ్చేసి వాళ్ళు కూడా చేయగలరు అనమాట నెక్స్ట్ స్టెప్ వేసి. సో మీ వైపు నుంచి మీరేం చేయాలంటే ఇన్వెస్ట్ చేసి చూసి దాని గురించి మొత్తం తెలుసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రిఫరల్స్ లేవు అని చెప్పి ఎవరన్నా చెప్తారండి. వన్స్ మీరు వచ్చిన తర్వాత మీకు బాగా నమ్మకం కుదిరితే ఖచ్చితంగా మీరే ఒక 5గురిని రిఫర్ చేస్తారని చెప్పి నేను అంటున్నాను ఇలాంటి ప్లాట్ఫామ్స్లో. కన్సిస్టెంట్ ప్రమోషన్. మీరేంటి అంటే మీకు ఒక పర్టికులర్ టీం ఉంది, మీకంటూ ఒక పర్టికులర్ చిన్న టీమే ఉందనుకోండి, ఒక 10 మెంబర్స్ ఉన్నారా, 15 మెంబర్స్ ఉన్నారా, జూమ్ మీటింగ్స్, ప్రజెంటేషన్, సోషల్ మీడియా అంటే వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేకపోతే వాట్సాప్ స్టేటస్లో కానీ ఇట్లా పెట్టండి. జూమ్ మీటింగ్ ఏంటి అంటే కండక్ట్ చేయడం వలన ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆర్ విల్లింగ్గా ఉన్నారు వాళ్ళు జాయిన్ అవ్వడానికి అంటే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉండిద్ది. ఇప్పుడు ఫోర్టాన్ అని చెప్పి ఎవరైనా చెప్పేస్తాడు, కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవునా. అందుకనే చెప్తున్నాను జూమ్ మీటింగ్లు పెట్టండి, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి. మీరు ఓకే 10 రోజులు పెడతారు, 2-3 చూస్తారు కదా. సో రావడానికి ఇష్టపడతారు అన్నమాట ఇలాంటి ప్లాట్ఫామ్స్లోకి. మీ
ఎర్న్ చేసుకున్న ఇన్కమ్ వచ్చేసి మీరు పోస్ట్ చేయండి దేంట్లో అన్న, మీ ఫ్రెండ్స్కి చూపించండి. ఒకరికి చూపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇట్లా చెప్పడం వలన ఇది చైన్ రియాక్షన్ లాగా చాలా దూరం దాకా వెళ్తుంది అనమాట. సో ట్రస్టెడ్ దాంట్లో మనం చెప్పడంలో తప్పు లేదండి. ఓకేనా. ఎయిమ్ ఫర్ టాప్ ర్యాంకింగ్ అంటే ఇక్కడ ఆల్వేస్ టార్గెట్ టు స్టే ఇన్ టాప్ 200 లీడర్ బోర్డ్ ఫర్ మ్యాసివ్ పాసివ్ ఇన్కమ్. అంటే మనకి లీడర్ బోర్డ్లో 200 మెంబర్స్, టాప్ 200 అని చెప్పి ఉండిద్ది. ఎప్పటికప్పుడు మీకు మార్నింగ్ లెగిస్తారా, మీ పనులన్నీ కాయించుకొని మీ ఫ్రీ టైంలో అన్నా సరే మీరు దీని గురించి ఇంకొకరికి చెప్పడానికి ట్రై చేసినప్పుడు మీరు ఎర్న్ చేసేసినట్లేనండి. మీరు లీడర్ బోర్డ్లో వెళ్ళిపోతారన్నమాట. ఓకే. ప్రతిసారి అయ్యో నేను చేయగలనా చేయలేనా, టీం ఉంటుందా సహకరిస్తుందా, కాదు, మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. అప్పుడే మీరు ఒక లీడర్ బోర్డులో ఒక లీడర్గా మిమ్మల్ని మీరు చూసుకోగలరు. ఓకేనా. అదన్నమాట. ఈ 5 టిప్స్ని మనం ఫాలో అయితే 4th టర్న్లో మనము ఒక హయ్యర్ పొజిషన్లో అయితే ఉండగలము. సో 4th టర్న్లో అల్టిమేట్ ఇన్కమ్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే 3 యూనిక్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో. ఓకేనా. ఇమ్యూటబుల్ ఎర్నింగ్స్. వన్స్ ఇన్కమ్ అనేది క్రెడిట్ అయిపోయిన తర్వాత దీంట్లో స్టాప్ చేసేవాళ్ళు కానీ మళ్ళీ రివర్స్ చేసేవాళ్ళు కానీ, ఓకేనా, సో పర్మనెంట్గా బ్లాక్ చైన్లో ఉండిపోతాయి. ఇలా ఆపేవాళ్ళు కానీ ఎవరు లేరు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఎవరు కూడా మనకి విత్డ్రాల్స్ ఇవ్వడానికి ఒక కస్టమర్ సపోర్ట్, సీసీ కానీ అడ్మిన్ కానీ హయ్యర్ లెవెల్ ఇలా ఎవ్వరు లేరు. మనకు ఒక సుపీరియర్ ఉంటారు, తెలిసిన వాళ్ళు, అంటే ఇప్పుడు పైన అప్లైనర్స్ అట్లా ఉండడమే తప్ప దీనికి ఒకరు మనల్ని రూల్ చేసేవాళ్ళు కానీ మీరు ఇట్లా రిఫర్ చేయాలి అట్లా ఏం లేదండి. ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ అనమాట. మొత్తం అంతా ఆటోమేటిక్గా డిజైన్ చేయబడింది అనమాట. సో మీకు మీ అమౌంట్ అనేది వెయిటింగ్లో కానీ ప్రాసెసింగ్లో కానీ ఇట్లా ఉండదు. వన్స్ మీకు అమౌంట్ వస్తే డైరెక్ట్గా అది టెలిగ్రామ్ వ్యాలెట్లోకే యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దాన్ని సెల్ చేసేసి మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే. 100% ఆటోమేటెడ్ సిస్టమ్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇక్కడ మనకి హ్యూమన్ కంట్రోల్లో ఉండదు. ఇది అంతా ఆటోమేటెడ్, ఇదంతా సిస్టమ్ కంట్రోల్డ్, డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు అన్నమాట దీన్ని. ఓకేనా. ఎవ్రీ ప్రాసెస్ రన్స్ ట్రాన్స్పరెంట్లీ ఆన్ టాన్ బ్లాక్ చైన్. అర్థమైంది కదండి. ఇది ఒక టీమ్ కానీ ఇట్లా రన్ చేసేది, కస్టమర్ సపోర్ట్ కానీ పైన హెడ్ కానీ రన్ చేసేది అట్లా ఏమన్నది. మొత్తం ఒకటి 4th టర్న్ అనే ప్లాట్ఫామ్ మన ముందు పెట్టారండి. ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ అన్నమాట మొత్తం అంతా. దీంట్లో మనకి మిస్టేక్స్ రావడం కానీ ఏమున్నదో అంతా ఆటోమేటెడ్గా జరిగిపోతూ ఉండిద్ది. మనం వెళ్ళి కస్టమర్ సపోర్ట్తో మాట్లాడడం కానీ రిఫర్ చేస్తే చెప్పడం ఇట్లాంటిదంతా అన్ని యాప్స్ లాగే ఏమీ ఉండదు. సో దీనివల్ల ఏంటి అంటే మనకి బెనిఫిట్స్ దాని పని అది చేసుకునేది, మనం రిఫర్ చేస్తాము అంతే. సో ఇంకా మన కింద ఎవరు పడాలి స్పిల్ ఓవర్స్లో చూసుకొని సిస్టమే ఆటోమేటెడ్గా వేయడం అవన్నీ సిస్టమే చూసుకునిద్ది అనమాట. ఓకేనా. గ్లోబల్ అల్టిమేటెడ్ స్కేలింగ్ అంటే ఈ కంట్రీలోనే, ఇండియాలోనే లేకపోతే యూఎస్లోనే ఇట్లా ఏం కాదు, ఏ కంట్రీలో అయినా సరే ఈ 4th టర్న్ అనేది యూస్ చేయొచ్చు. ఎండ్లెస్ ఎర్నింగ్ పొటెన్షియల్. సో దీంట్లో ఒక పర్టికులర్గా ఇంత సంపాదించాలని లేదు, ఎండ్లెస్గా మీరు సంపాదించుకుంటూ ఉండొచ్చు. ఒక క్యాపబిలిటీ మీలో ఉంది అంటే మీరు ఎక్కడిదాకన్నా వెళ్తారండి. ఓకేనా. సో దీంట్లో ఏంటి అంటే మీరు ఇంకా స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. ముందు నేను మరిన్ని వీడియోస్ మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్తానన్నమాట. సో దీనికి ఇక్కడ మనకి ఏంటి అంటే మల్టిపుల్ వేస్లో మనము ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. రిఫరల్ ఇన్కమ్ అంటే యాక్టివ్ ఇన్కమ్ అన్నమాట. యాక్టివ్ ఇన్కమ్ ఇక్కడ ఎంత వస్తుంది, 50% వస్తుంది. అంటే మీరు ఎవరినైనా డైరెక్ట్గా రిఫర్ చేసినా లేకపోతే మీకు పైన వాళ్ళు ఎవరన్నా కింద పడి మీ కింద వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి మీకు 50% అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నుంచి మీకు యాడ్ అయిపోతుందండి. అండ్ వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ఎవ్రీ 10 days వన్స్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్క్వాడ్ ఆర్ టీమ్ బోనస్. స్క్వాడ్ అంటే ఏం లేదు, టోటలీ మీ టీమ్ ఎంతమంది ఉంటారో అది స్క్వాడ్ అంటారు. దాని టీమ్ బోనస్లు దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. 100% డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అండి ఇదంతా. 100% ఇన్స్టెంట్ పేమెంట్స్. వన్స్ పేమెంట్ మీరు కిందకు వచ్చారా 50% మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది అంతే. ఇంకా అంతకన్నా ఏముండదు. 4th టర్న్ యాప్ లేకపోయినా సరే డబ్బులు అనేది మీ వ్యాలెట్లో, టెలిగ్రామ్ టాన్ వ్యాలెట్లో అట్లానే ఉండిపోతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మరిన్ని వీడియోస్ అనేది నేను ఇంకా చేస్తూ ఉంటాను. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి 3 types ఆఫ్ ఇన్కమ్స్ అని చెప్పాను కదా, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అంతా ఒకే వీడియోలో చెప్పినా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండిద్ది. సో రోజుకొకటి నేర్చుకుందాము, దాని ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుందాము. నేనైతే చెప్పదలుచుకునేది ఒకటి, టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను వేరే యాప్స్ గురించి మాట్లాడట్లేదు, బట్ ఇట్లాంటి యాప్స్ వచ్చినప్పుడు వదులుకోమాకండి అని అయితే చెప్తున్నాను. ఓకేనా. సో ఇలాంటివి ఎప్పుడైనా ఒకసారి వస్తాయండి. మార్కెట్లో ఇది హైగా రన్ అయ్యే యాప్స్లో ఇదొకటి అని చెప్తాను, టాప్ మోస్ట్లో. ఓకేనా. సో కాయిన్స్ అది ఎక్కడికి పోయేవి లేదు. ఈ టర్న్ కాయిన్ ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత మనకి ఫ్యూచర్లో దానికి గ్రోత్ ఉండి ఇంకా పెరగచ్చు. అప్పటిదాకా నేను ఆగలేను అనుకుంటే అమ్మేసుకోవచ్చు, లేదంటే ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు అన్నేళ్ళ దాకా. అవునా. సో ఇక్కడ పోయేదేమీ లేదు. ఖచ్చితంగా వన్స్ మీరు వచ్చారు అంటే పక్క ప్రాఫిట్తోనే బయటకు వెళ్తారు. ఓకే, మంచి కంపెనీ అనేది మనం చూస్ చేసుకున్నాము అనుకునేటట్లుగా ఉండాలి. సో లేట్ చేయకుండా యూస్ చేసుకోండి. అందరూ చాలామంది ముందే ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అవునా, మనం ఇంకా లేట్ చేయకోకుండా, ఇప్పటికీ లేట్ అయింది ఏమీ లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసేసాము అంటే బిల్డ్ చేసుకోవచ్చు. ప్రతి వీడియో యాక్టివేషన్స్ ఎలా చేయాలి, ఇంకా తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి, యాక్టివ్ ఇన్కమ్ ఏంటి, ప్రతిదీ వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. కంటెంట్ ప్రిపేర్ చేసి మీరు అట్లాగే సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.